హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి వరుసగా అన్ని జిల్లాల్లో. సో ఈరోజు 2 జిల్లాల్లో నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఏపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కావాలంటే మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. ఒక టెస్ట్ ఫ్రీగా ఉంది, రాయండి. మీకు నచ్చితే పూర్తి టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈరోజు 2 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ చెప్తాను. సో సేమ్ నోటిఫికేషన్స్ ఆల్రెడీ ఒక జిల్లాలో రిలీజ్ అయ్యింది. సో అది ఛానల్లో ఉంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే చూసి అప్లై అయితే చేసుకోండి. సో వన్ స్టాప్ సెంటర్స్లో అన్ని జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, సో అన్ని జిల్లాల ఉద్యోగాలకి సేమ్ క్వాలిఫికేషను. సో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఒక ఉద్యోగము, 34,000 శాలరీ. ఎనీ ఉమెన్ హ్యావింగ్ మాస్టర్స్ ఇన్ లా కానీ సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీ ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్స్ ఎలిజిబుల్. సో కేస్ వర్కర్ 2 ఉద్యోగాలు ఉన్నాయి, 19,500 శాలరీ. ఎనీ ఉమెన్ హ్యావింగ్ బ్యాచిలర్ లా కానీ సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీ విత్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పారాలీగల్ పర్సనల్ లాయర్, సో లాయర్ ఉద్యోగాలు అనుకోవచ్చు. పారా మెడికల్ పర్సనల్, సో ఇది కూడా అట్లాంటి ఉద్యోగమే. సైకాలజికల్ కౌన్సిలర్ ఉద్యోగాలు ఉన్నాయి, 20,000 శాలరీ ఇస్తారు. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్, సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ కంప్యూటర్స్ కానీ ఐటీ కానీ సో నాలెడ్జ్ ఉండాలి. దానికి సంబంధించిన డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. మల్టీపర్పస్ స్టాఫ్ ఆర్ కుక్ 3 ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి వాటికి సంబంధించిన రిలవెంట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలు. 13,000 శాలరీ ఇస్తారు. సెక్యూరిటీ గార్డు 3 వేకెన్సీస్ ఉన్నాయి, 15,000 శాలరీ ఇస్తారు. సో దీనికి సంబంధించి ఏదైనా సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్. ఇది నంద్యాల జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను. సో ఎటువంటి ఫీజు లేదు, 25 to 42 years అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్ డిపార్ట్మెంట్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది నంద్యాల జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాలో ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ 12వ తేదీ లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో DW అండ్ CW EO నంద్యాల డిస్ట్రిక్ట్ ఏదైతే కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది, సో ఏదైతే మనకు చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఉంటుందో సో అక్కడికి వెళ్ళి ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నంద్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో దీనికి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ కూడా మనకు అఫీషియల్ సైట్లో ఇచ్చారు. ఆ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్లో వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో అప్లికేషన్ ఫామ్ కూడా అఫీషియల్ సైట్లో పెట్టారు. వాటికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సేమ్ అలాంటి నోటిఫికేషనే శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా రిలీజ్ కావడం జరిగింది. సో మహిళా శిశు సంక్షేమ శాఖ అక్కడ నుండి రిలీజ్ చేశారు. వన్ స్టాప్ సెంటర్స్లో జాబ్స్. సో మిషన్ శక్తి ఆర్ మిషన్ వన్ స్టాప్ సెంటర్స్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కేస్ వర్కరు, నెక్స్ట్ సైకాలజికల్ ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్, సో మల్టీపర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డు, నైట్ గార్డు. సో సేమ్ క్వాలిఫికేషను, సేమ్ జాబ్స్, సేమ్ క్వాలిఫికేషను. సో అనంతపూర్ జిల్లా సపరేట్ అయిన శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. డీటెయిల్డ్ మనకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు సత్యసాయి జిల్లాలో రిలీజ్ అయిన నోటిఫికేషను. సో సత్యసాయి జిల్లాలో మాత్రం ఏజ్ చేంజ్ అయింది, 21 to 42. సో మనకు 15th వరకు అప్లై చేసుకోవచ్చు. 7th అంటే ఈ రోజు నుండి మనకు 15th వరకు అప్లై చేసుకునే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో సత్యసాయి జిల్లాలో మనకు రిక్రూట్మెంట్ కాలంలో ఈ నోటిఫికేషన్ PDF అప్లికేషన్ పెట్టడం జరిగింది. సేమ్ నంద్యాల డిస్టిక్లో కూడా పెట్టడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.